హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిరంజన్. సో అందరు బాగున్నారు కదా? ఇంత బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఊర్లో ఎలా ఉంది ఏంటి, మన వెదర్ ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి చూస్తే, సో బ్యాక్గ్రౌండ్ అయితే నిజంగా సూపర్ గ్రీనరీ, అలాగే పైన మేఘాలు కూడా సూపర్. అసలు అంటే పచ్చని పైరు పైన కారు మేఘాలు, అవి నల్లని మేఘాలు కమ్ముకుంటే ఎలా ఉంటాయో సో అలా ఉన్నాయి. సో బ్యాక్ సైడ్లో ఇక వాటర్ కాలువ ఇలా వెళ్తుందనమాట. సో ఏం చేస్తాం, నిజంగా అతివృష్టి అనావృష్టి అన్నట్టు. సో వర్షాలు పడ్డప్పుడు బీభత్సంగా పడుతున్నాయి సార్. నిజంగా ఇంకోటి ఏంటి అంటే లాస్ట్ 3-4 ఇయర్స్తో పోల్చుకుంటే సో ఈసారి అసలు ఫుల్ రెయిన్ పడడము, అదొక్కటే కాదు అసలు గోదావరి నది, సో నది అన్నది ఉప్పొంగి ప్రవహించడము, ఆ శ్రీరాముడి పాదాలను తగలడము, సో ముంపు ప్రాంతాలు అయితే ఎప్పుడు అసలు బిక్కుమని చెప్పేసి బాధపడడము అలాంటివే ఉంటాయి కదా. అలాగే రీసెంట్గా హైదరాబాద్లో కూడా చూసాము, అప్ప జంక్షన్ దగ్గర ఒక బైక్ అతను కొట్టుకుపోవడము. సో నిజంగా చాలా అంటే చాలా డేంజర్ అనిపిస్తుంది. సో కొన్ని ప్లేసెస్లో అయితే అసలు రవాణా వ్యవస్థ అనేది ఆగిపోయింది. సో చాలా సంవత్సరాల తర్వాత ఈసారి వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి. ఆదిలాబాద్ సైడ్ కానీ, అలాగే మంచిర్యాల సైడ్ కానీ, నిజామాబాద్, కరీంనగర్ ఆ సరౌండింగ్లో కూడా వర్షం బాగా పడడము, రోడ్ల పైన చేపలు రావడము. సో ఫిష్ అంటే కూడా వాళ్ళు రోడ్ల పైన చేయడం. సో నిజంగా సూపర్ కదా. మా దగ్గర అయితే ఎక్కలేదబ్బా, చెరువుల నుంచి అంటే కాలువల్లో పొలాల్లోకి రోడ్ల మీదకి అయితే మా సైడ్ అయితే చేపలు ఏమి ఎక్కలేదు. సో అర్ధరాత్రి అంటే ఒక సామెత ఉంది కదా, పడుకున్న తర్వాత దొంగలు వస్తారు అని చెప్పేసి, నైట్ అదే సిచ్యువేషన్ అనమాట. రాత్రి 1కి స్టార్ట్ అయింది, ఎగ్జాక్ట్లీ 1కి. సో కొంచెం పవరు అది ఉంది. ఆ 1 తర్వాత నుంచి 2 వరకు అనమాట. సో వర్షం దంచి కొట్టింది. సో కట్టలు గిట్టలు అన్నీ తెంపుకుపోయినాయి. సో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మా ఇంటి పొలం పక్కన సో పౌల్ట్రీ ఫామ్ కడుతున్నారు. నైట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ టైము. అర్ధరాత్రి 2 నుంచి 3 వరకు మా ఊర్లో అయితే విపరీతమైన వర్షం పడ్డది. సో అన్న కొడుకు పౌల్ట్రీ ఫామ్ కడుతున్నాడు. సో వాటర్ అంతా నిలిచిపోయిందనమాట. సో చూస్తున్నాం కదా ఎలా స్టోరేజ్ అయిపోయింది అంటే ఒక మినీ చెరువు అయితే ఏర్పడింది. సో పైనుంచి ఇంకా కాలువ వస్తూనే ఉందన్నమాట. సో వాటర్ ఇలా వస్తుంది. సో పైనుంచి పడుతున్న అంటే లైక్ ఇక పైన ఉన్న వాటర్ అంతా స్టోర్ అయ్యి ఆ స్టోర్ నుంచి ఇలా వస్తుంది అనమాట. సో కనిపిస్తుంది కదా. సో వెదర్ ఇలా ఉంది. సో మంచి గ్రీనరీ. సో బ్యాక్గ్రౌండ్లో ఇలా ఉంది అంటే పొలాలు, మా ఊరు, పైన మేఘాలు కమ్ముకున్నాయి కదా నిజంగా. సో సౌండ్ కూడా బాగుంది కదా, గలగల 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 అని చెప్పేసి. వర్షం సౌండ్ అయితే అసలు ఈ కాలువ నీళ్ళు అయితే సూపర్ అసలు. సొంతంగా అన్నీ ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చెరువు ఏర్పడుతుంది అనమాట. సో ఎక్కువైన వాటర్ ఇలా పక్క నుంచి వెళ్ళిపోతుంది. సో బేసిక్ అయితే ఫస్ట్ ఇక్కడే వెళ్తుంది, ఎందుకంటే లోతట్టు ప్రాంతం కదా. సో ఇక్కడే వెళ్తుంది అనమాట. సో ఒక మినీ చెరువు ఏర్పడ్డది ఇక్కడైతే. ఎఫెక్ట్ బాగుంది కదా, పైన చెట్టు, నీళ్ళలో ఇంకో చెట్టు, చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది కదా. సో డిఫరెంట్. చూస్తున్నాం కదా, పొలంలో నుంచి వాటర్ వెళ్తుంది ఇక కాలువ అనమాట. సో ఈ కాలువ వెళ్ళి అక్కడికి వెళ్ళి మనకి ఇక ముందుకెళ్ళి వెళ్ళి వాటర్ మొత్తం ఒక దగ్గరికి వెళ్ళి సో కొంచెం ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ కాలువ అన్నది ప్రవహించడం వల్ల సో పొలం అనేది రాలేదన్నమాట, అసలు పొలం అనేది రాదు. సో బ్యాక్గ్రౌండ్లో అసలు మేఘాలు చూస్తున్నాం కదా, సో ఇలా కమ్ముకున్నాయి అనమాట. సో వర్షం మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి రైతుకి. సో నిజంగా రైతు ఫుల్గా కష్టపడి తన తిండి ఉన్నా లేకపోయినా సో మనల్ని అంటే మనకు కడుపు నిండా పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉండేవాడే నిజంగా రైతు. సో ప్రజెంట్ ఇది అప్డేట్ అనమాట వాతావరణం మన ఊరిలో. సో మన ఊరు కూడా ప్రశాంతంగా ఉంది, పైన మేఘాలు కూడా కమ్ముకునే హాయిగా. సో పొలం మధ్యలో నుంచి వెళ్తున్నటువంటి పిల్ల కాలువ అనమాట ఇది. సో
సో చెప్పులు వేసుకొని నడిస్తే చెప్పులు ఇరుక్కుంటాయని చెప్పేసి మా వాడు చేతిలో పట్టుకున్నాడు చెప్పులు. సో వర్షం ఎక్కువై పైనుంచి అంటే చూస్తున్నాం కదా, ఒడ్డు పైనుంచి వెళ్తుంది. సో మడి కూడా ఫుల్గా నిండిపోయింది. ఆహా, నారు పాపం చాలా కష్టపడి నారేపించిండ్రు. అసలు ఏమైనా అనిపిస్తుందా నారు వేసినట్టు? ఇలా ప్రవహిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం చూసాం కదా, సో పొలాలు, వాగులు, వంకలు పొంగి పొరుగుతున్నాయి మా సైడ్ అయితే. సో మిడ్ నైట్ దంచి పడిండు వర్షం అయితే. అంటే యాక్చువల్లీ అనుకోలేదు, అసలు నిన్న వెదర్ చూస్తే అనుకోలేదు వర్షం పడుతుంది అన్న ఆలోచన కూడా లేదు. కానీ తెల్లారేసరికి మొత్తంగా తలకిందులు అయిపోయింది. సో పొలాలు కూడా ఎటు చూసిన వాటర్ నిండిపోయి ఉండడము. సో మరికెళ్ళి కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్, సో ఫుల్ వాటర్తో నిండిపోవడము. సో నిజంగా మంచి అంటే మేఘాలు కూడా కమ్ముకొని ఉన్నాయి అనమాట. సో గ్రీనరీ కూడా బాగుంది చూడడానికి. సో పొలాలు కూడా బాగున్నాయి కదా. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తంగా ఇది మన వీడియో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.